హరే కృష్ణ. మంచి వాళ్లకు ఎందుకు చెడు కలుగుతుంది? భగవంతుడు ఈ జగత్తులో దుఃఖాలను ఎందుకు సృష్టించాడు? ఇలాంటి కొన్ని విషయాలు, ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. వాటికి సరైన సమాధానం రాకపోవచ్చు. అలా అని మన ఆధ్యాత్మిక గ్రంథాలలో సమాధానం లేక కాదు. ఇలాంటి విషయాలతో వారు ఒక్కొక్కసారి విసుగు పొందుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. దీనికి తోడుగా మన చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది ఆధ్యాత్మిక మోసాలు చేసేవారు ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా ఒక స్వామి దగ్గరకు వెళ్తే ఆ స్వామీజీ గాలిలో నుంచి ఏదో తీస్తే వెళ్ళిన వారికి అది బాగా నచ్చుతుంది. భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ కూడా అసత్యపు వాగ్దానం చేయలేదు. కానీ దేవదేవుడు ఇచ్చిన దిశానిర్దేశం ఒక్కొక్కప్పుడు మనకు రుచించకపోవచ్చు. ఈ విషయంలో భగవద్గీత ఒక సందేశాన్ని ఇస్తుంది. కృష్ణుడు ఇక్కడ ఒక చిన్న సలహా ఇస్తున్నారు. అర్జున, ఇవన్నీ వేడి, చలి ఇలాంటి ద్వంద్వాలు కాబట్టి వీటిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్స్వస్వ భారత. శరీరానికి ఉన్నటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటిని సహించడం మనం నేర్చుకోవాలి. ఇది చాలా మంచిది అని అంటున్నారు. భగవద్గీతలో కనిపించే ఇటువంటి సలహాలు చాలామందికి రుచించకపోవచ్చు. ఎందుకంటే వారికి తక్షణ ఫలితాలు ఇచ్చే మంత్రము, తంత్రము కావాలి. కానీ భగవద్గీత సంపూర్ణ పరిష్కారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఏదో తాత్కాలిక ఉపశమనం కాదు. సరిగా దారి లేని కారణంగా ఎవరైనా కింద పడితే ఆ దారి లేక రోడ్డు ఎవరు వేశారు, ఎవరు ఇలా చేశారు, ఎందుకు ఇక్కడ బోర్డు పెట్టలేదు, ఎందుకు లైటు లేదు అని కింద పడి ఆలోచన చెయ్యరు. అది మూర్ఖత్వం అవుతుంది. అది వేరే వారి పని. తక్షణ కర్తవ్యం ఏమిటి? అక్కడి నుంచి లేచి బయటికి పోవడం. అక్కడి నుంచి లేచిన తర్వాత మనం ఎంతైనా సరే విచారణ చేసుకోవచ్చు. కృష్ణ భగవానుని మాటలు కూడా ఇలాగే ఉంటాయి. భగవద్గీత కూడా ఇలాగే చూపుతుంది. భగవద్గీత మార్గంలో జీవితాన్ని గడపమని అంటే కృష్ణ భగవానుని పట్ల సంపూర్ణ శరణాగతి ఉండి జీవితాన్ని గడపమని భగవద్గీత చెబుతోంది. ఈ ప్రపంచం తాత్కాలికమని, దుఃఖాలయం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. దుఃఖాలయం అశాశ్వతం. అందుకే ఎందుకు మంచి వాళ్ళకి చెడు జరుగుతోంది, లేదా పాపాలు చేసిన జనులకు మంచి ఎలా జరుగుతోంది అని ప్రశ్నించడం కంటే భగవద్గీతను అనుసరించడం, తద్వారా ఈ భౌతిక జగత్తు నుంచి మరియు జన్మ, మృత్యు, జరా వ్యాధుల నుంచి బయటపడడమే ఉత్తమం. అటువంటి లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి ప్రణాళిక భగవద్గీత మనకు ఇస్తున్నది. మనం చేయాల్సిందల్లా కేవలం కృష్ణుని మీద, భగవద్గీత మీద విశ్వాసాన్ని ఉంచి భగవద్గీతను ఆచరణీయ చేసుకోవడమే. భగవద్గీత మీద సరైన విశ్వాసాన్ని ఉంచిన మానవుడి మానసిక స్థాయి అధిగమించి శాంతి పురోగతులకు చేరుకుంటాడు. ఇదేదో గుడ్డి నమ్మకం కాదు. నిజానికి ఇది గతంలో ఎంతోమంది మహాత్ముల అనుభవంలో ఉన్నట్టే దివ్యమైనటువంటి విషయం. ఎంతోమంది మహనీయుల జీవితాల్లో దీనికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఇది కేవలం మూఢనమ్మకం కాదు, ఇది విజ్ఞానం. ప్రతి మానవుడు భగవద్గీతనే తన జీవిత మార్గంగా చేసుకొని విజయపథంలో నడవాలి. హరే కృష్ణ.